ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎదురుగానే గొడవ పడ్డారండి వీళ్ళిద్దరూ. మామూలుగా గొడవ పడ్డ ఏదైతే సంఘటన జరిగిందో తిరుపతి సంఘటన 6 చనిపోవడానికి ప్రధాన కారణమయ్యారో వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు సాక్ష్యంగా ఎదురుగా ఒకళ్ళంటే ఒకళ్ళు నువ్వెంత అంటే నువ్వెంత నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు గొడవ పడ్డారు. మామూలుగా గొడవ పడ్డా ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా గొడవ పడ్డారు. అది గొప్పతనం. కాబట్టి అంటే ఆ లోపల ఎంతవరకు ఉంది ఈ గొడవ అనేది మనకు అర్థమవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ప్రారంభమైన గొడవ అయితే కాదు, కానీ ఇప్పుడు బయటపడింది అంతే తేడా. ఏదైతే 6 చనిపోయారో సమన్వయ లోపం లేదా కార్యనిర్వహణ కుదరకపోవడం, లేకపోతే ఏదైతే మొత్తం 1,00,000 ప్రాబ్లమ్స్ తోటి 6 చనిపోవడానికి కారణమయ్యారో ఇదే మెయిన్ ప్రధానమని నేను అంటాను. కానీ ఏదో వేరే గేటు తెరవడం వల్ల అది కాదు, కానీ మెయిన్ వీళ్ళకి సమన్వయ లోపం లేకపోవడం వల్లే, వీళ్ళు ఒకరికి ఒకరు పడకపోవడం వల్లే ఎంత రాద్ధాంతం జరిగిందేమో అని నేను అంటాను. కాబట్టి ఎందుకంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, సాక్షాత్తు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఎదురుగానే వీళ్ళిద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అంటే నువ్వెంత అనే దాకా గొడవ పడ్డారంటే అది మామూలుగా జరిగింది కాదు, ఇంతకు ముందు నుంచే కంటిన్యూ అవుతుంది అనేది నేను చెప్తా. ఎవరెవరు అనుకుంటే ఏదైతే టీటీడీ చైర్మన్గా ఎవరినైతే బిఆర్ నాయుడు గారిని అపాయింట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా అక్కడ ఉండేటటువంటి ఈఓ ఎవరైతే శ్యామలరావు గారు ఉన్నారో ఆయనకి ఈయనకి సస్సేమిరా పచ్చగడ్డ అయితే బగ్గుమంటుందన్న విషయం నిన్న ఏదైతే జరిగిందో చంద్రబాబు నాయుడు గారు ఈ సంఘటనకి రావడానికి ఏదైతే జరిగిందో అప్పుడు బయటపడింది వాస్తవంగా అయితే కనుక. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనే దాని మీద ఆంధ్రజ్యోతిలో విశ్లేషణ అయితే ఇచ్చారు మాటలతో సహా. వాళ్ళు ఏమనుకున్నారు, ఒకళ్ళనొకరు ఎలా మాట్లాడుకున్నారు, ఒకళ్ళనొకరు ఎలా తిట్టుకున్నారు, ఒకళ్ళనొకరు ఎంత కోప్పడ్డారు అనేది కూడా వివరంగా రాయడం జరిగింది. ఏంటంటే చైర్మన్ గారు ఎవరైతే బిఆర్ నాయుడు గారు ఉన్నారో ఆయన చైర్మన్గా వచ్చినప్పటి నుంచి నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నాకేం చెప్పడం లేదు అని ఆయన మాట్లాడడంతో చైర్మన్ గారు అన్నమాట, చైర్మన్గా వచ్చిన కాడి నుంచి నన్ను చిన్న చూపు చూస్తున్నారయ్యే, నాకేం చెప్పట్లా, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లా అని ఆయన అనగానే ఈవో గారు ఏం మాట్లాడాడంటే దానికైనా నీకేం చెప్పడం లేదు, అన్నీ చెబుతూనే ఉన్నాం కదా అని సీరియస్ వాయిస్లో మాట్లాడడం జరిగిందంట. పక్కన బ్రాకెట్లో తీవ్ర స్వరంతో అని పెట్టారండి. తర్వాత చైర్మన్ గారు ఆ మాటకు ఏం మాట్లాడేటంటే ఆయన ఏం చెప్పావు, రేపు వైకుంఠ ఏకాదశి, ఈ రోజు నుంచే హడావిడి ఉంది, మీరు ఏం చేస్తున్నారో ఆ విషయాలు ఏమైనా చెప్పావా, నేను చైర్మన్గా ఉండి ఇక్కడ ఏం చేస్తున్నట్లు తీవ్ర ఆగ్రహంతో మాట్లాడేటంటే ఈ మాట ఆయన. కాబట్టి వెంటనే ఈవో గారు నువ్వు మాకు అన్నీ చెప్పే చేస్తున్నావా, మాకు చెప్పే ప్రకటిస్తున్నారా, శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నువ్వేం చేసావు, శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నువ్వేం చేసావు, కాబట్టి నాతో మాట్లాడకుండానే ప్రెస్ మీట్ పెట్టి నీకు నచ్చింది చెప్పేశావు కదా, దానివల్ల మేము ఎంత ఇబ్బంది పడ్డామో మాకు ఎంత ఇబ్బంది ఎదురైందో నీకేమన్నా తెలుసా అనేది కనుక చాలా సీరియస్ రేంజ్ మోడ్లో మాట్లాడటం అయితే జరిగిందంట. కాబట్టి వీళ్ళిద్దరికీ పడట్లేదన్న విషయం అక్కడ జరిగిన డిస్కషన్ చూసినా ఎవరికైనా అర్థమైపోద్ది, దాంట్లో ఎలాంటి ఒకట్లేదు. వీళ్ళిద్దరు కొట్టుకోవడం ఒకటే తక్కువ, మ్యాక్సిమం మిగిలిన అన్నీ ఫైనలైజే. కాబట్టి వీళ్ళిద్దరికి పడని కారణంగా ఇంచుమించుగా ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమం జరుగుతుంది అనుకున్నారో అంతకుముందు సమావేశాలు నిర్వహించలేదంటే నిర్వహించారు. 1, 2, 3 కాదండి, 15 మీటింగులు పెట్టారు. అర్థమైందా? 15 సమావేశాలు ఏర్పాటు చేస్తే 15 సమావేశాలకి వీళ్ళిద్దరూ ఒకసారి వచ్చింది మాత్రం ఒకసారే. ఏం చోద్యమండి ఇది ఏంటి, ఒక మెయిన్ క్షేత్రం దగ్గర ఒక వైకుంఠ ఏకాదశి పర్వదినాన కొన్ని లక్షల మంది జనాలు వస్తారని తెలిసిన ఆ కార్యక్రమాల ఏర్పాట్ల నిమిత్తం 15 మీటింగులు పెడితే ఒక్క మీటింగ్కి మాత్రమే వీళ్ళిద్దరు అటెండ్ అయ్యారంట. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న చోద్యం కదా. కాబట్టి అంటే వీళ్ళిద్దరికి పడకపోతే ఇద్దరిని తీసేయాలని నన్ను అడిగితే కనుక దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఇలాంటి విషయాల్లో అసలు ఆలస్యం చేయకూడదు అనేది, ఇలాంటిది మళ్ళీ ఇంకోటి జరగవచ్చు చెప్పలేము. ఎందుకంటానంటే ఆల్రెడీ జరిగిపోయింది, తప్పది ఏదో జరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు అలో లక్షణం అంటే గోలాడితే మనం చూసామాయే. కాబట్టి ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు. కాబట్టి అంటే వీళ్ళకి పడకపోవడం ఓ రకంగా నన్ను అడిగితే టీటీడీలోనే కాదండి, చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే చాలా నియోజకవర్గాలు ఈ ప్రాబ్లం ఉంది. అధికారులకి ఎమ్మెల్యేలకి మధ్య, ఎమ్మెల్యేలకి మంత్రుల మధ్య. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కావడంతో కొన్ని లోపాలు అయితే కనుక ఉన్నాయి, వాటన్నిటిని సెటరేట్ చేసుకోవాలని అంటాను నేనైతే. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఈ తప్పిదం భవిష్యత్తులో ఎక్కడ జరగకూడదని కనుక దీని మీద సీరియస్ ఇష్యూ అయితే కనుక తీసుకోవాలి దీని విషయంలో. ఎలా అంటే బిఆర్ నాయుడు గారు కానీ అలాగే ఈవో
ఎవరైతే శ్యామలరావు గారు ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య పడకపోవడమే ప్రధాన కారణం అని నేను అంటాను. ఇతరత్ర కారణాలన్నీ పక్కన పెట్టేయండి. పోలీసులు లేరు, పోలీసులు తక్కువ ఉన్నారు, పోలీసులు పట్టించుకోలేదు, అధికారులు సరిగా పనిచేయలేదు. ఎవరు పనిచేస్తారు? మెయిన్ కావాల్సింది ఎక్కడ? ఏదైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో ఆయన కనుసరణలో అన్నీ జరగాల. తర్వాత టీటీడీ చైర్మన్ గారికి అలాగే ఈఓ గారికి సఖ్యత ఉండాలా. ఇద్దరు కూడా పనులు పర్యవేక్షించాలా. అంతకుముందు ఏదైతే జరిగిన సంఘటన బట్టి అంతకుముందుండే ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో ఆయన చెప్పిన మాట ఏం చెప్పమంటారా? క్యూ లైన్లతో సహా నేను చెక్ చేసుకునేవాడిని. ఏదైతే క్యూ లైన్లు ఉన్నాయో ఆ క్యూ లైన్లో ఎంతమంది జనం పడతారో ఎంతమంది జనం పట్టరో, తొక్కిసలాటం జరుగుతుందా, ఎక్కువగా వస్తారా, ఎంతమంది వస్తారో, వాళ్ళకి అన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా, మంచినీళ్ళు ఉన్నాయా, తాగడానికి ఏమైనా ఇచ్చారా, తినడానికి ఏమైనా ఇచ్చారా, ఇలా ప్రతిదీ డే బై డే ప్రతిరోజు చెక్ చేసుకునేవాడిని నేను అని పత్రికాముఖంగా ఆయన తెలియజేయడం జరిగింది. అంతకుముందు ఉండేటటువంటి టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కనీసం వెళ్ళి చూసిన పాపాన పోలేదు అంటున్నారు ఆయన. కాబట్టి అంతకు ముందు రోజు వెళ్ళాను, నేను మీటింగ్ పెట్టాను అని అన్నారు బిఆర్ నాయుడు గారు. అంటే మీటింగ్ పెట్టినంత మాత్రం సరిపోద్దా? మీటింగ్కి రావాల్సిన వాళ్ళు రావాలి కదా, రాలేదే. మరి ఈవో శ్యామలరావు గారికి ఈయనకి సఖ్యత లేకపోతే ఇంకా అధికారులు మాత్రం ఏమంటారో, కొంతమంది ఏమో ఈయన వైపు అధికారులు కూడా ఎలా ఉందంటేనండి, టీటీడీలో కొంతమంది ఏమో ఈవో శ్యామలరావు గారు చెప్పిన మాటలు మాత్రమే వింటారు. వాళ్ళకి టీటీడీ చైర్మన్ గారు చెప్పినట్టు ఆదేశాలు పాటించరు. కొంతమంది అధికారులు ఏమో టీటీడీ చైర్మన్ ఎవరైతే బిఆర్ నాయుడు గారు ఉన్నారో ఆయన చెప్పిన ఆదేశాలు మాత్రమే ఉంటారు. మిగిలిన ఈవో చెప్పినా సరే ఎవరు చెప్పినా వాళ్ళకి పట్టదో పట్టించుకోరు. కాబట్టి ఇలా ఉన్నప్పుడు రెండు వర్గాలుగా ఉన్నప్పుడు అప్పుడు అధికారుల్లో మాత్రం కొంచెం అలసత్వం అనేది ఏర్పడుతుంది. అధికారులు కూడా లోకు దొరుకుతారు వాళ్ళు. కాబట్టి దాని ద్వారానే అధికారులు కానీ సిబ్బంది కానీ ఎవరూ పట్టించుకోలేదన్నమాట జగమెరిగిన సత్యం. దీన్ని బట్టి క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఎదురుగానే బయటపడ్డ నిజం ఇది. కాబట్టి ఎప్పుడైనా సరే పాలనా వ్యవస్థలో పరిపాలన గాడిలో ఉండాలంటే ఎవరైతే పరిపాలిస్తున్నారో అధికారులు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ వాళ్ళ మధ్య ఒక సఖ్యత అనేది ఉండాలి, ఒక బాండింగ్ అనేది ఉండాలి. అది లేకపోతే పరిపాలన కొరబడుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ప్రత్యక్ష సాక్ష్యం, ప్రధాన సాక్ష్యం తిరుపతిలో జరిగిన ఈ సంఘటనే కదా. ఒకవేళ నిజంగా బిఆర్ నాయుడు గారే కనుక ప్రతిరోజు వచ్చుంటే కనుక, లేదు ఆయనకి ఈయనకి సఖ్యత ఉండుంటే కనుక, ఇద్దరూ అక్కడ ఉండి పర్యవేక్షించుంటే కనుక ఈ తప్పిదం జరగకపోను. అంతమంది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉండాలి కదా, దానికి బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఎందుకు? అందుకే కదా మనం ఏసీ గదుల్లో కూర్చుని అక్కడ జరిగిపోవాలంటే జరగవు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా కింది స్థాయి అధికారుల మీద సీరియస్ అయ్యారు. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే సీరియస్ అవ్వాల్సిన సందర్భంలో సీరియస్ అవ్వాలి. కానీ సీరియస్ అవ్వాల్సిన వ్యక్తి మీద సీరియస్ అవ్వలేదు. అదే నేను చెప్పబోయేది. ఎవరి మీద? టీటీడీ చైర్మన్. ఎందుకు ఇచ్చాం పదవి, దేనికి ఇచ్చాం పదవి? వీటన్నింటిని సంరక్షించాలని కదా, వీటి మీద బాధ్యతాయుతంగా ఉండాలని కదా. అతనెవరో నాతో మాట్లాడదని చెప్పి అలిగి మీరు అక్కడ కూర్చుంటే ఇక్కడ పనులు ఎలా జరుగుతాయి? అది కదా మాట్లాడాల్సింది, అది కదా అనాల్సింది. ఆయన వదిలేసి ఎవరైతే కమిషనర్ను ఇంకా ఎవరైతే ఎక్సెట్రా ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసినంత మాత్రాన అసలు మెయిన్ కావాల్సింది అక్కడ. కాబట్టి అక్కడి నుంచే మూలాలు కదలాలి కదా. ఆదేశాలు జారీ చేసే వాళ్ళే ఆదేశించలేని స్థాయిలో ఉంటే ఇంకెక్కడ జరుగుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే కనుక 100% వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమన్వయ లోపంతో అధికారులు ఎవరో సరిగా పనిచేయాల. పోలీసులు లేరంటే పోలీసులు ఆదేశించే వాళ్ళు లేరు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ 100% ముమ్మాటికి నేను అడిగేది ఏంటంటే 100% సమన్వయ లోపంతో ఇలాంటి తప్పిదాలు జరుగుతాయి. కాబట్టి వాళ్ళలో వాళ్ళకే పడకపోవటం, వాళ్ళలో వాళ్ళే గొడవ పడటం, ఇలాగ కూటమి ప్రభుత్వంలో చాలా ఉన్నాయి, 1-2 అని కాదు, వాస్తవంగా మాట్లాడాలంటే. కాబట్టి ఏదైతే తీవ్రంగా వాదులు ఆడుకున్న టీటీడీ ఈవో చైర్మన్, ఈవోపై ఫిర్యాదు చేసినటువంటి బిఆర్ నాయుడు గారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదు చేసుకుంటే సరిపోద్ది. ఇక ఇప్పుడైనా సరే కళ్ళు తెరవకపోతే కనుక ఎలాంటి తప్పిదాలు మరలా జరిగిపోయినా ఆశ్చర్యపోనవసరంలా. అదే నేను చెప్పాలనుకున్న విషయం. ఖచ్చితంగా మొహమాట లేకుండా చెప్పాల్సిన చోట చెప్పాలి, ఒత్తకూడదు అనేది అది. కాబట్టి ఖచ్చితంగా మీకు నేను అన్న మాటల మీద మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సమన్వయ లోపం కొరబడింది కాబట్టి పెద్ద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి ఈ వీడియోని, ఎందుకంటే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. కొత్తగా మన ఛానల్ చూస్తాను కనుక మనం ఏ వీడియో చేసినా పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.